ఉత్తరప్రదేశ్లో ఝాన్సీ జిల్లాలో ఒక హాస్పిటల్లో మంటలు చెలరేగడంతో 10 మంది చిన్నారులు చనిపోవడం జరిగింది. ఇంకా కొందరు చిన్నారులు బతకడానికి చావుతో పోరాడుతున్నారు. చెప్పడానికి చాలా బాధగా ఉన్నా ఎలా జరిగింది, ఏం జరిగిందనే పూర్తిగా తెలుసుకుందాం రండి. ఉత్తరప్రదేశ్ ఝాన్సీ జిల్లాలోని మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజ్లో NICU అంటే నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి శుక్రవారం రాత్రి 10:35 ప్రమాదం జరిగిందని సమాచారం. NICUలో షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగిన కొంత సమయానికి అక్కడున్న సిబ్బంది సమాచారం అందించగా అగ్నిమాపక దళం సంఘటన స్థలానికి చేరుకునే సమయానికే పొగతో నిండిన వార్డు కిటికీలను పగలగొట్టి రోగులను కాపాడుతున్న వైద్యులు, అక్కడున్న సిబ్బంది కనిపించారు. అయితే వార్డులో ఉన్న సిబ్బంది తెలిపిన వివరాలు బట్టి శుక్రవారం రాత్రి 10:35 మంటలు చెలరేగడం గమనించారు. 37 మంది చిన్నారులను సురక్షితంగా కాపాడడం జరిగింది. ఇక్కడ చిన్నారుల వార్డులోని 2 యూనిట్లలో ఒక దానిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా NICU యొక్క బయటి విభాగంలో ఉన్నవారు, అలాగే లోపలి విభాగంలో ఉన్నవారితో పాటు చాలామంది అగ్ని ప్రమాదానికి గురయ్యారు. దీంతో అసలు NICUలో షార్ట్ సర్క్యూట్ కావడానికి కారణం ఏంటని ఒక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది చిన్నారులు చనిపోయారని ఝాన్సీ జిల్లా మెజిస్ట్రేట్ అవినాష్ కుమార్ గారు తెలిపారు. ఘటన స్థలానికి 6 అగ్నిమాపక యంత్రాలను పంపించామని కూడా తెలిపారు. ఈ సంఘటన జరగడానికి ముందు 54 మంది చిన్నారులను NICUలో చేర్చడం జరిగింది. అందులోంచి ప్రమాదం జరిగినప్పుడు 44 మంది చిన్నారులను రక్షించామని తెలిపారు. మిగతా 10 మందిలో కూడా 7గురిని గుర్తించారు. ఇంకా 3గురిని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, వైద్య విద్య మంత్రి అయిన బ్రజేష్ పాఠక్ గారు చెప్పడం జరిగింది. పెద్ద సంఖ్యలోనే పోలీస్ బృందం, రెస్క్యూ టీం వచ్చి రిలీఫ్ చర్యలకు సహాయం చేసినప్పటికీ మెడికల్ కాలేజ్ ముందు ఆ దృశ్యాలను చూస్తుంటే భయాందోళనకు గురవుతున్నారు. మంటలు చెలరేగిన వార్డులో ఉన్న పరికరాలు అన్నీ అగ్నికి ఆహుతి కావడం జరిగింది. మృతి చెందిన చిన్నారుల తల్లిదండ్రులను చూసి బాధపడిన వ్యక్తి అంటూ లేరు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఈ ఘోర ప్రమాదాన్ని చూసి మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదం కేవలం షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందా, లేదా ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగిందనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా అభంశుభం తెలియని 10 మంది చిన్నారులు చనిపోవడం చాలా బాధాకరం. ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.